సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలును మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. తిరిగి
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ ఆధ్యాత్మిక సువర్తమానము దేవుడు మనల్ని ప్రేమించి ప్రతిదినము అనుగ్రహిస్తున్నాడు. ఉదయాన్నే లేవగానే ఆ దేవునితో సంభాషించుట ఎంతో సంతోషదాయకం. అదే రీతిగా ఆ దేవుని మాటలు మనకు జీవపు ఊటలు. మన జీవిత ప్రయాణములో అవరోధాలు, ఆటంకంగా ఉన్నటువంటి పాపపు ఆలోచనలు కానీ, భౌతిక సంబంధమైన సమస్యలు కానీ పరిష్కరించగల ప్రేమ కలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు కనుక ఆ దేవునితో ప్రారంభించడం నిజంగా ఆశీర్వాదకరం, ఆహ్లాదకరం, ఆనందకరం. రండి, ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థించుదాం. కృపగల దేవా, దేవుని తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ దివ్యమైన ఉపదేశములు మాకు వినిపిస్తూ మా ఆధ్యాత్మిక ప్రవర్తన సరిపోల్చుకొని సవరించుకున్నటకు అనుగ్రహిస్తున్న తరుణాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. దావీదు జీవిత అనుభవంలోంచి ఆయన పరితాప గీతిక, ఆ గీతికలో పొందుపరచబడిన అంశములు మా జీవితాలకు వాటి అన్వయింపు నిజంగా మాకు శ్రేష్టకరం, శ్రేయస్కరం. కాబట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఈనాటి మాటల కొరకు మేము నిరీక్షిస్తుండగా మీరే మాకు ఉపదేశించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, నా ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయము. స్నేహితులారా, దేవుడు మన నుంచి కోరుతున్న ఒక శ్రేష్టమైన, అనగా నిన్నటిదిన మనం ధ్యానం చేసాం, అనగా పాప స్వభావం మనలో ఉంది కాబట్టి ఆ పాప స్వభావాన్ని బట్టి పాపం చేసే లక్షణాలు లేకపోతే ఆ ప్రేరణ మనకు ఉంటుంది కాబట్టి అందునిమిత్తమే మనము ఆ పాపానికి ప్రలోభితులము అవుతున్నామన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఆ పాపానికి ప్రలోభితమయ్యే స్వాభావిక లక్షణాల మధ్య విడిపించుటకు యేసుక్రీస్తు వారు వచ్చారన్న వాస్తవాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. అలా విడిపించబడాలి అంటే ఒప్పుకోలు చాలా అవసరం, అనగా కన్ఫెషన్ చాలా అవసరం. ఆ కన్ఫెషన్ ఏ రీతిగా ఉండాలంటే నిజమైన కన్ఫెషన్గా ఉండాలి, సత్యమైనదిగా ఉండాలి. సత్యము కాబట్టి నీవు నా అంతర్యములో సత్యమును కోరుచున్నావంటే నిజమైన పరివర్తన నీవు కోరుతున్నావు. ఏదో ఒక సమస్య వచ్చింది కాబట్టి ఆ కష్టము తప్పిపోతే చాలు అని చెప్పేసి అప్పటి వరకు అప్పుడు ఒప్పుకొని ఆ తర్వాత మరలా అదే కొనసాగింప చేసే అనుభవాలు కాకుండా నిజమైన పశ్చాత్తాపం. సో నా నుంచి నువ్వు కోరుతుంది నిజం, నా నుంచి నీవు కోరుతుంది సత్యం. కాబట్టి ఆ సత్యము నీవు కోరుతున్నావు. అదే రీతిగా నా అంతరంగములో, నా ఆంతర్యము నాకు జ్ఞానము తెలియచేయదు, నువ్వే నాకు జ్ఞానం ఇస్తావు ప్రభా. సో యూ స్పీక్ టు మీ ఆఫ్ మై నేకెడ్నెస్. నాలోని ఆ అవిధేయత కానీ లేకపోతే ఆ పాప స్వభావం నాకు చూపించి అందులోంచి అది ఒప్పుకొని తప్పుకొని నీవు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున నూతన జీవితాన్ని ప్రారంభించాలి. సో నీవు నా నుంచి ఏం కోరుతున్నావు అంటే సత్యము కోరుతున్నావు. సత్యానికి ఆపోజిట్ ఏంటంటే అబద్ధం. కొత్త నిబంధనలో యేసు ప్రభువారు యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ఆయన మాట్లాడిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 43 నుంచి గమనిస్తే 44 నుంచి, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చగొచ్చున్నారు. ఆది నుంచి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు,
వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. సో అపవాది యొక్క స్వభావం ఏంటంటే అబద్ధం. కాబట్టి ఆ అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుని స్వభావానికి భిన్నమైన రీతిగా అబద్ధాన్ని ప్రోత్సహిస్తూ, అబద్ధాన్ని నమ్మింపచేస్తూ, అబద్ధములో జీవింపచేస్తున్నాడు. అదే కదండి ఏదైనా వరంలో జరిగింది. అపవాది సర్పం రూపంలో వచ్చి హవ్వను ఏమని అడుగుతుంది? ఇది నిజమా అనగా దేవుడు చెప్పింది ఇది నిజమా అనే ఆ మాటలో ఒక రకమైన అనుమానాన్ని క్రియేట్ చేసింది. సో ఆ హవ్వ వాస్తవం చెప్పగానే కాదే కాదు, మీరు దేవతల వలె ఉంటారు, మీరు దేవతల వలె ఉంటారు, అబద్ధానికి ప్రోత్సహించింది. వాస్తవంగా లూకా సువార్తలో జీనియాలజీలో చివరిలో ఏమంటే ఆదాము దేవుని కుమారుడు అని. సో దేవుడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలన్నది దేవుని అభిలాష. అపవాదం ఏమంటుంది? మీరు తింటే దేవతలు అన్నారు. దేవతలు ఎవరు? దేవతలు ఎవరు? దేవునికి సేవకులు, పరిచారకులు. ఇంకా మాట్లాడాల్సి వస్తే నరుని కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించారంటాడు. సో అటువంటి 8వ కీర్తనలో అయితే నీవు దేవుని కంటే కొంచెము తక్కువ అనిగా చేసినావు, మహిమా ప్రభావం వాని కిరీటముగా ధరింపచేసావు. సో దేవుని దృష్టిలో, దేవుని దృక్పథంలో మనిషి అంతటి ఉన్నతమైన స్థాయిలో ఉంటే ఒక అబద్ధాన్ని హవ్వకు చూపించి ఇది తినుదినమని నువ్వు నిశ్చయముగా చచ్చదమని దేవుడు చెప్తే మీరు చావనే చావరు అంది. దేవతల వల్లే అవుతారంది. అబద్ధానికి ఆకర్షితురాలైంది తాను. ఆమెకు ఆకర్షితురాలయ్యాడు ఆదాము. దేవుడు చెప్పిన ఆ సత్యం వారి జీవితం నెరవేర్చబడ్డప్పుడు, వారి కన్నులు తెరవబడ్డప్పుడు, వారు దిగంబరులను వాస్తవం తెలుసుకున్నప్పుడు చెట్ల చాటుకు వెళ్ళిపోయారు. సో అబద్ధాన్ని కాంక్షించారు. సత్యము వారికి చూపించింది వారు ఏమిటో అని. వారు చేసిన అవిధేయ క్రియ ద్వారా వారికి కలిగింది ఏమిటో వారికి కనిపించింది. అందుకే మీరు నా మాట వినరు, ఎందుకంటే మీరు అబద్ధమునకు అనగా అపవాదికి సంతానమయ్యారు. వాడు అబద్ధ స్వభావం కలిగిన వాడు, పాప స్వభావం కలిగిన వాడు, ఆత్మ స్వభావం కలిగిన వాడు కాదు. కాబట్టి నా మాటలు, నా వాక్యం వినరు. దానికి ముందుగా శిష్యులతో చెప్తున్న మాట 31వ వచనంలో యోహాను సువార్త 8:31లో యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై నుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయి. తనను వెంబడించిన యూదులు అనగా నమ్మకంగా వెంబడించిన యూదులు, శిష్యులు అక్కడ ఉంటే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యాన్ని గ్రహిస్తారు అన్నాడు. సత్యాన్ని గ్రహించడం అంటే యు యాక్సెప్ట్ ద ట్రూత్. సత్యాన్ని ఇన్వైట్ చేస్తారు, స్వాగతిస్తారు, గ్రహిస్తారు, అంగీకరిస్తారు. ఆ సత్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అనగా పాప దాస్యములో నుంచి, అబద్ధ స్వభావములో నుంచి, పాప స్వభావములోంచి, పాప దాస్యములోంచి విడిపించి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి దేవుడు సత్యం, దేవుని మాట సత్యం, దేవుని వాక్యము సత్యం, దేవుని మార్గం సత్యం. అందుకే దేవుని కుమారుని యేసు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇదే యోహాను సువార్తలో పిలాతు దగ్గర కలిగిన ఆ సంభాషణ కూడా సత్యం గురించి వ్రాయబడ్డ మాట. 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 37 నుంచి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినను. అందుకు పిలాతు
సత్యమనగా ఏమిటి అని ఆయన అడిగి వెళ్ళిపోయాడు. జవాబు పొందకుండానే, జవాబు కొరకు వేచి ఉండకుండా వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడ్డ మాట ఎందుకు వెళ్ళిపోయాడంటే, సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు. అనగా పరోక్షంగా పిలాతును ఉద్దేశించి, నీవు సత్య సంబంధివి కాదు, సత్యము నీకు రుచించదు, సత్యము నీవు అంగీకరించవు, సత్యమని తెలిసినప్పటికీ కూడా ఆ సత్యానికి అనుగుణంగా నీవు తీర్పు తీర్చలేవు, నీవు బలహీనుడు, అబద్ధానికి లోనయ్యావు, విరోధులకు, దైవ వ్యతిరేకులకు, అబద్ధ సాక్షులకు నీవు సమర్పించుకుంటున్నావు. కాబట్టి సత్య సంబంధి అయిన ప్రతివాడు నన్ను, నా మాట విను, సత్య సంబంధి అయిన వాడు నా. కాబట్టి నేను ఎందుకు వచ్చంటే, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చటకు, సత్యాన్ని స్థాపించటకు, అబద్ధానికి విరోధముగా, అబద్ధానికి భిన్నముగా సత్యాన్ని స్థాపించటకు, సత్యమందు నిలుపుటకు. ఆ సత్యము స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి, ఆ వాక్యము స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి, నా వాక్యమందు నిలిచిన వారితే సత్యం తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి, పాప దాస్యం నుంచి స్వతంత్రులుగా చేయడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. కాబట్టి ఇక్కడ దావీదు తన కన్ఫెషన్లో చెప్తున్న మాట, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, కానీ నాలో సత్యము లేదు. నాలో అబద్ధికుడు ఉన్నాడు, ఆ అబద్ధికుడు నన్ను శోధిస్తున్నాడు. నేను దినం మనకు జ్ఞాపకం చేస్తున్నా కదండి, నాలో 2 నియమాలు ఉన్నాయి. పాప నియమం ఉంది, ఆ పాప నియమం నా పాప స్వభావంలోనికి పట్టి పీడిస్తుంది, చెరపట్టింది నన్ను. కాబట్టి ఆ పాప నియమానికి చెరపట్టిన అనుభవాల మధ్య ఆ పాపపు మరి వాది ఎవరంటే అపవాది. అపవాది తన స్వాధీనం తీసుకున్నాడు కాబట్టి సత్యాన్ని గ్రహించక, వాస్తవాన్ని గ్రహించక పొరపాటు చేశాను. కాబట్టి నువ్వు అబద్ధానికి భిన్నముగా నాలో సత్యాన్ని కోరుతున్నావు, నిజమైన సత్యాన్ని కోరుతున్నావు, నిజమైన పరివర్తన కోరుతున్నావు, నిజమైన మార్పు కోరుతున్నావు. ఆర్టిఫిషియల్గా కాదు, తాత్కాలికంగా కాదు, ఏదో ఆ సమస్య తొలగిపోవాలి కాబట్టి అప్పటికప్పుడు ప్రభా తప్పైపోయింది, ఇంకా తప్పు మరలా చేయను అంటూ చెప్పుకొని ఆ సమస్య తొలగించబడిన తర్వాత తిరిగి తప్పు చేయడం. చాలాసార్లు ఈ కేవలము భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ఆకర్షణ మాత్రమే కాదండి. మన జీవిత అనుభవాల్లో కొన్నిసార్లు సమాజంలో మనం పనిచేస్తున్నప్పుడు చాలా పొరపాట్లు మనకు అలవాట్లుగా మారిపోతుంటాయి. కొంతమంది విపరీతంగా అప్పులు చేస్తుంటారు, అది అలవాటు అయిపోతుంది. అప్పులు చేయకుండా కొంతమంది విపరీతంగా అబద్ధాలు ఆడుతుంటారు, అబద్ధాలు ఆడకుండా ఉండలేదు. కొంతమంది విపరీతంగా ఎదుటివాది మీద చాడీలు చెప్తానే ఉంటారు. ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా తమ గురించి తాము స్వీయ పరిశీలన కాకుండా ఇతరుల గురించి ఎవాల్యుయేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, చాడీలు చెప్తానే ఉంటారు. ఇద్దరు కలిసి మాట్లాడుతుంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు. ఆ మూడో వ్యక్తి అక్కడికి రాగానే అన్నా నిన్ను గురించి అదన్నా మాట్లాడతారు. ఆ ఇద్దరు నుంచి మరొక వ్యక్తి పక్కకి వెళ్ళిపోగానే ఈ ఇద్దరు కలిసి ఆ వ్యక్తి గురించి మాట్లాడతారు. చాలా అలాగా విశ్వాసుల్లో కూడా ఈ బలహీనత ఉంది చాలామంది. చాలాసార్లు ఎదుటివాడి లోపాలు ఎత్తి చూపడానికి చేసే ప్రయత్నంలో మన స్వంత లోపాలు విస్మరిస్తుంటాం, వాటిని మర్చిపోతుంటాం, వాటిని గమనించినా ఒప్పుకోము. సో ఎదుటివాడి లోపాలు ఎత్తి చూపకపోయినా దట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. కానీ నీలోని లోపాలు నిజముగా ఒప్పుకున్నప్పుడు, ఎందుకంటే నా అంతరంగములో సత్యమును కోరుతున్నాడు ఆయన, వాస్తవాన్ని కోరుతున్నాడు ఆయన, నిజమైన పరివర్తన కోరుతున్నాడు ఆయన. అబద్ధమునకు స్థలము లేదు నా అంతరంగములో, దేవుని దృక్పథములో, దేవుని దృష్టిలో. సో గాడ్ డిమాండ్స్ ట్రూత్, ద ట్రూ అండ్ రియల్ కన్వర్షన్. పై మాటలు కాదు. కాబట్టి నీలో నాలో దేవునికి ఆయాసకరంగా ఉన్న ఏ లక్షణం ఉన్నప్పుడు కూడా స్వీయ పరిశీలన ఆవశ్యకం.
స్వీయ పరిశీలన ఆవశ్యకం. సెల్ఫ్ ఎవాల్యుయేషన్. నాలో నా దేవుడు సత్యమును కోరుతున్నాడు. ఆ సత్యము నాలో ఉంది. నాలో నా దేవుడు అబద్ధమునకు భిన్నమైన జీవితాన్ని కోరుతున్నాడు. అబద్ధాన్ని స్వాగతిస్తున్నానా, తృణీకరిస్తున్నానా? నాలో నా దేవుడు నన్ను నేను పరిపూర్ణంగా పరిశీలించుకొని పరివర్తన చెందాలని కోరుతున్నాడు. ఆ స్వయం పరిశీలన, నిజమైన పరిశీలన, దేవుని వాక్యం అనే దర్పణములో మనను మనం పరీక్షించుకునే పరిశీలన ఉందా? ఒకసారి ఆలోచించాలి. ఆయన అంతరంగములో సత్యమును కోరుచున్నాడు. అదే రీతిగా నాకు ఆంతర్యమున నాకు జ్ఞానము నీవే తెలియచేస్తావు. యూ గివ్ మీ ద విజ్డమ్. నీవు నాకు జ్ఞానం ఇస్తావు నా అంతరంగంలో. ఎందుకంటే నాలోని అజ్ఞానాన్ని, ఆజ్ఞను అతిక్రమించి కూడా అది సక్రమమే అని భావించే ఆ అజ్ఞాన సంబంధమైన, అంధకార సంబంధమైన జీవిత అనుభవాల నుంచి నన్ను నేను, నా వాస్తవికతను తెలుసుకునే జ్ఞానాన్ని నీవే నాకు తెలియచేయాలి. అందుకే నా అంతర్యమున నాకు జ్ఞానము నీవు తెలియచేదు. ఆ జ్ఞానము సత్యాన్ని గ్రహింపచేస్తుంది. నీవిచ్చే జ్ఞానము నిజమైన నా జీవిత వాస్తవికతను నాకు తెలియచేస్తుంది. నేను ఒప్పుకోవటానికి, తప్పుకోవటానికి. సో దేవుని అడుగుదాం, ప్రభా నన్ను తెలుసుకోవటానికి, నేనేంటో తెలుసుకోవటానికి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభా. తద్వారా నేను ఏమిటో ఆ సత్యాన్ని ఒప్పుకోవాలి ప్రభా, తప్పుకోవాలి ప్రభా. అంటే ప్రార్థించగలిగితే నువ్వేమిటో, నీలో ఉన్న దైవ వ్యతిరేకమైన లక్షణాలు ఏమిటో దేవుడు నీకు చూపిస్తాడు, బయలుపరుస్తాడు. ఒక్కొక్కటిగా వాటి నుంచి తప్పించబడ్డప్పుడు దేవునికి అంగీకారమైన హృదయాలతో మనము దేవుని ఆరాధించే అవకాశాలు ఉంటాయి. అడుగుదామా, ప్రభువా నీ సత్యం నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి. ఎందుకంటే నా అంతరంగంలో, నా ఆంతర్యంలో నీవు కోరుతున్నదని ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశమును బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, అవును తండ్రి, మమ్మల్ని మేము మా పొరపాటును, మా లోపాలు తెలుసుకోలేని అజ్ఞానులుగా మేమున్నాం. ఆ జ్ఞానం మాకు అనుగ్రహించినప్పుడు వాస్తవం ఏమిటో, నేనేమిటో, నా పాప జీవితం ఏమిటో, నా రోత జీవితం ఏమిటో, నీకు ఆయాసకరంగా నేను జరిగించిన క్రియలేమిటో ఆ వాస్తవాన్ని తెలుసుకోగలను కనుక ఆ జ్ఞానం నాకు అనుగ్రహించు. ఆ సత్యంలో నేను ఒప్పుకోవాలి, సత్యాన్ని స్వీకరించాలి. సత్యం ద్వారా పాపపు సంబంధమైన జీవిత అనుభవాల నుంచి విడిపించబడాలి, స్వతంత్రించబడాలి. అందుకే ఆ సత్యాన్ని నాకు బోధించడానికి సాక్షిగా నువ్వు నా మధ్యకు వచ్చావు ప్రభా. అబద్ధపు స్వభావాన్ని విడిచిపెట్టి నా నిజ తత్వాన్ని గ్రహించి, గమనించి పరివర్తన చెందించబట్టకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్నబిడ్లకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును.